హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. నేను మీ అజయ్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే రేపు జరగబోయే సీజన్ 18 ఐపీఎల్ ప్రతి టీం గురించి స్క్వాడ్ అనాలిసిస్ చేస్తూ మన ప్లేయింగ్ లెవెన్ని మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ మనం ఏ టీంతో స్టార్ట్ చేస్తున్నాం అంటే ఆర్సీబీతో స్టార్ట్ చేస్తున్నాం. రెడ్ కలర్ ఆర్సీబీ జెర్సీ కలర్. సో అందుకే వాళ్ళు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుందాం. సో ఆర్సీబీ టీమ్ అనాలిసిస్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చెప్పుకుందాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో కమింగ్ టు ద వీడియో, 17 ఏళ్ళుగా ఆర్సీబీ ఫ్యాన్స్ కంటున్న కళ నెరవేరొచ్చు ఈ సంవత్సరం. ఎందుకంటే టీమ్ మేనేజ్మెంట్ స్క్వాడ్ని అలా బ్యాలెన్సింగ్గా సెట్ చేశారు. ఈచ్ పోర్షన్కి బ్యాకప్ సెట్ చేసుకున్నారు. టీమ్ ప్లేయింగ్ లెవెన్ కరెక్ట్గా సెట్ అయ్యేలా చూసుకున్నారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ని కరెక్ట్గా ఉపయోగించుకునేటట్టు బౌలర్స్ని సెట్ చేసుకున్నారు. ఇప్పటిదాకా ఎప్పుడు వాళ్ళకు లోపం అనుకునే బౌలింగ్ని కూడా లైన్ చేసుకున్నారు. కానీ ఒక్క లోపం ఉంటుంది కదా, ఎన్ని మంచిగా ఉన్నా కానీ టీంలో ఏదో ఒక లోపం ఉండాలి కదా. ఆ లోపం ఏమొచ్చిందంటే ఈ టీంలో మెయిన్ ఆ మిడిల్ ఆర్డర్లో అందరూ డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్సే ఉన్నారు. కన్సిస్టెన్సీ అంటే ఒకవేళ ఫెయిల్ అయితే అందరూ ఒకేసారి ఫెయిల్ అయ్యేటట్లు ఉంటారు. సో అలాంటి ఒక్కటి తప్పించి మిగిలింది మొత్తం కన్ఫామ్గా మంచిగా నీట్గా ఉంది. స్క్వాడ్ మాత్రం మంచి బ్యాలెన్సింగ్ స్క్వాడ్ ఉంది. సో ఇప్పుడు మనం టీమ్ స్క్వాడ్ చెప్పుకుందాం. ఫస్ట్ బ్యాట్స్మెన్స్ గురించి చెప్పుకుంటే వాళ్ళ టీంలో ఉన్న వరుణ్ కింగ్ కోహ్లీ ఇన్ని సీజన్స్గా ఒక్క కప్పు లేకపోయినా కూసంతైనా ఫ్యాన్స్ ఫాలోయింగ్ తగ్గకుండా కాపాడుతున్నాడంటే అది కేవలం విరాట్ కోహ్లీ వల్లే సాధ్యం. ఆ తర్వాత యంగ్ సెన్సేషన్ రజిత్ పటిదార్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్పిన్ డిస్ట్రాయర్, స్పిన్ ఎట్లా అంటే మంచిగా డిస్ట్రాయ్ చేస్తూ ఆడతాడు. ఆ తర్వాత వచ్చేసరికి యంగ్ బ్యాకప్ ప్లేయర్ కింద యూపీ యంగ్ ప్లేయర్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ స్వస్తిక్ క్యారీ అని ఒక బ్యాకప్ ప్లేయర్గా యూపీ ప్లేయర్ని తీసుకున్నాడు. ఆ తర్వాత దేవదత్ పడికల్ ఎక్కడి నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేశాడో మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చాడు దేవదత్ పడికల్. సో తను యంగ్ మంచి బ్యాట్స్మెన్, కానీ ఛాన్స్ వస్తుందో చూద్దాం. కానీ మంచిగా బ్యాటింగ్ ఆడుతూ మంచిగా పర్ఫామ్ చేస్తాడు. ఒకవేళ ఛాన్స్ వస్తే అని అనుకుందాం. సో ఛాన్స్ రావడం కష్టం, చూద్దాం ఛాన్స్ వస్తుందో లేదో. ఆ తర్వాత టిమ్ డేవిడ్ డిస్ట్రక్టివ్ ఫినిషర్. తను ఎక్కడున్నా ఏ లీగ్ అన్నా కానీ డిస్ట్రక్టివ్ ఫినిషర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. సో ఈ సంవత్సరం కూడా అట్లా మంచి ఫినిషింగ్ రోల్ని తను యాక్సెప్ట్ చేసి ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బ్యాష్లో కూడా మంచిగా ఆడుతున్నారు టిమ్ డేవిడ్. తన మీద చాలా ఆశలు ఉన్నాయి. సో అవన్నీ నెరవేరుస్తారని చూద్దాం. ఆ తర్వాత వచ్చేసరికి కమింగ్ టు ద ఆల్రౌండర్స్ ఆర్సీబీకి ఎప్పుడైతే వీక్ ఏదైనా ఉంటుందంటే బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్. సో ఈసారి అవి రెండు రెక్టిఫై చేశారు. ప్రస్తుతం ఆల్రౌండర్స్లో మెయిన్ కృణాల్ పాండ్యా ఇండియన్ ఆల్రౌండర్, కొంచెం మనకి అది ప్లస్ అయ్యే పాయింట్ అనుకోవచ్చు కృణాల్ పాండ్యాని తీసుకోవడం. ఆ తర్వాత వచ్చేసరికి లేమ్ లివింగ్స్టన్ మనందరికీ తెలిసిందే, బిగ్ హిట్ చేస్తాడు. మిడిల్ ఆర్డర్లో మంచి హిట్టింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ లెగ్ స్పిన్ ఆఫ్ స్పిన్ రెండు బౌలింగ్ చేయగల కెపాసిటీ ఉంది. ఆ తర్వాత జోకబ్ బెటల్ గురించి చాలామంది చాలా చెప్పాడు. ఎర్లీ డేస్ అంటే మంచిగా ఆడతారు, చాలా మంచి యంగ్ ప్లేయరు, ఇంగ్లాండ్కి ఆల్ ఫార్మెట్ ప్లేయరు అని ఒక పేరు సంపాదించుకున్నాడు. సో కానీ ఎర్లీ డేస్ మనం చెప్పలేము. ఇండియా కండిషన్స్కి ఇంగ్లాండ్ కండిషన్స్కి చాలా డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ ఆడతాడో లేదో చెప్పలేం. బట్ యంగ్ సెన్సేషన్గా నా అవకాశం ఉంది. తను ఒక ప్రాస్పెక్టివ్గా మారే అవకాశం ఉంది. తర్వాత మనోజ్ అనే ఒక కర్ణాటకకు జరిగిన ఆల్రౌండర్ని తీసుకున్నాడు. అంటే రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ వేస్తుంటాడు అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆడతాడు. బ్యాకప్ ప్లేయర్గా తీసుకున్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి రొమారియో షెఫర్డ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెస్టిండీస్ డిస్ట్రక్టివ్ ఆల్రౌండర్, అంటే మంచిగా బౌలింగ్ చేస్తాడు, స్లోవర్ కట్టర్లు వేస్తుంటాడు, కానీ బ్యాటింగ్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తాడు. ఆ తర్వాత మోహిత్ రాఠీ హర్యానాకి చెందిన ఆల్రౌండర్. ఇతను రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ వేయడంతో పాటు రైట్ ఆర్మ్ బ్యాటింగ్ కూడా ఆడతాడు. సో చూద్దాం తనకి బ్యాకప్ ప్లేయర్ అంటే ఈ మనోజ్, మోహిత్ రాఠీ అండ్ స్వస్తిక్ వీళ్ళందరూ యంగ్ ప్లేయర్స్, అంటే ఫ్యూచర్ని జనరేట్ చేసుకోవడానికి బిల్డప్ చేసుకోవడానికి తీసుకుంటారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే క్యాంప్లో ఉంచుకుంటారు తప్పించి వాళ్ళకి ఛాన్సెస్ వస్తాయని మనం అనుకోకూడదు. ఆ తర్వాత స్వప్నైల్ సింగ్ గురించి ఆర్సీబీ ఫ్యాన్స్కి చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే స్వప్నైల్ సింగ్ అనే వాళ్ళు ఆర్సీబీకి లక్ లాంటి. లాస్ట్ ఇయర్ తను వచ్చిన దగ్గర నుంచి ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వచ్చారు. సో స్వప్నైల్ సింగ్కి ప్రతి మ్యాచ్ ఛాన్స్ ఇస్తారని మనం ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఆ తర్వాత వచ్చేసరికి వికెట్ కీపర్స్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జితేష్ శర్మ ఇండియన్ యంగ్ వికెట్ కీపర్, డిస్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తారు. తను ఆడితే ఎలా ఉంటుందంటే 10 balls 25, 20 balls 30, 35 అలా డిస్ట్రక్టివ్
ఫినిషింగ్ చేయగలడు, మిడిల్ ఆర్డర్లో కొంచెం స్టెబిలిటీగా ఆడగలడు. ఆ తర్వాత ఫిలిప్ సాల్ట్. ఈ సంవత్సరం ఆర్సీబీకి దొరికిన ఒక వరం ఏంటంటే ఫిలిప్ సాల్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు, తన ఓపెనింగ్ రోల్ చాలా కీలకంగా మారింది. తనదైన రోజుల్లో ఓపెనింగ్లో 6 ఓవర్లకు 100 తీసుకెళ్తాడు, 6 ఓవర్లకు 70 తీసుకెళ్తాడు. యావరేజ్గా ప్రతి మ్యాచ్ 6 ఓవర్లకు 60 కొట్టగల కెపాసిటీ ఉంది. అది కాక చిన్నస్వామి స్టేడియం ఇంకా వాళ్ళకి ఇంగ్లాండ్ వాళ్ళకి అంటే కొంచెం హిట్టింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా ప్లస్ అవుతుంది చిన్నస్వామి స్టేడియం. సో ఈ సంవత్సరం ఏదో ఒకసారి ఆర్సీబీ కూడా 270, 280 ఖచ్చితంగా స్కోర్ చేయొచ్చు. కమింగ్ టు ద బౌలర్స్ చాలా మంచిగా తీసుకున్నారు. బ్యాకప్ తీసుకున్నారు, ఫ్రంట్కి అంతా నీట్గా ఉంది. మా ఎక్స్పీరియన్స్ స్వింగ్ కింగ్ అయిన భువనేశ్వర్ కుమార్, ఆ తర్వాత కన్సిస్టెంట్ ప్లేయర్ ఆస్ట్రేలియన్ కన్సిస్టెంట్ బౌలర్ జాస్ హెజిల్వుడ్, ఆ తర్వాత నోవెన్ తుషారా అంటే మలింగ స్లింగీ యాక్షన్, మంచిగా పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలరు, డెత్లో బౌలింగ్ చేయగలరు, మంచి బౌలర్. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాకి చెందిన లుంగిసి డిగిడి. సో తీసుకుంటారు లేదో చూద్దాం, కానీ తనకి కొన్నారు. ఆ తర్వాత యష్ దయాల్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఆర్సీబీకి లాస్ట్ ఇయర్ నుంచి మంచిగా లాస్ట్ ఇయర్ తీసుకున్నారు, మంచిగా పర్ఫామ్ చేశారు, మళ్ళీ తను రిటైన్ కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత రసిక్దర్ సలాం ఏంటంటే లాస్ట్ టైము ఢిల్లీకి ఆడాడు. సో మంచి యంగ్ ప్రాస్పెక్టివ్గా మారుతుంటారు, స్లో కట్టర్స్ అన్నీ చేయగలడు. ఆ తర్వాత వచ్చేసరికి మనకి సింగ్ ప్లేయర్, ఒక మంచి యంగ్ సింగ్ ప్లేయర్ని తీసుకున్నారు. ఆ తర్వాత స్పిన్నర్ సుయేష్ శర్మని తీసుకున్నారు. ఈ టీంలో కొంచెం ఏదైనా లోపం ఉందంటే స్పిన్నింగ్ అనుకోవచ్చు, కానీ ఆల్రౌండర్స్ అంతా కలిపి స్పిన్నింగ్ కూడా కవర్ చేస్తారు. ఇప్పుడు మన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ ఏం చెప్పుకున్నాం అంటే ఓపెనర్స్గా ఫిలిప్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ డిస్ట్రక్టివ్ పేర్గా మారచ్చు. ఎందుకంటే ఫిలిప్ సాల్ట్ ఎలా ఆడతాడో మనందరికీ తెలుసు. ఫిలిప్ సాల్ట్ మంచిగా రోల్ చేస్తాడు, కోహ్లీ కన్సిస్టెంట్గా క్లాస్గా బ్యాటింగ్ చేస్తాడు. 1 డౌన్ రజిత్ పటిదార్ ఆ స్పిన్ని విధ్వంసంగా ఆడగల బ్యాట్స్మెన్. ఆ తర్వాత 2 డౌన్ లేమ్ లివింగ్స్టన్ గురించి కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే తను డిస్ట్రక్టివ్ ప్లేయర్, తను కూడా మంచిగా ఆడతాడు. ఆ తర్వాత వచ్చేసరికి జితేష్ శర్మ గురించి కూడా మంచిగా స్టెబిలిటీ ఉంటుంది, మంచిగా ఆడతాడు. ఆ తర్వాత టిమ్ డేవిడ్ ఫినిషింగ్ రోల్కి ఖచ్చితంగా కరెక్ట్గా సూట్ అవుతాడు. ఆ తర్వాత కృణాల్ పాండ్యా వికెట్లు పడుతున్న టైంలో ఖచ్చితంగా ఆడతాడు అండ్ హిట్టింగ్ చేయాల్సిన టైంలో హిట్టింగ్ కూడా చేస్తాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్, ఆ తర్వాత వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్ తర్వాత స్వప్నల్ సింగ్, ఆ తర్వాత హెజిల్వుడ్, ఆ తర్వాత యష్ దయాల్, ఆ తర్వాత వచ్చేసరికి సుయేష్ శర్మ. ఇలా టీం ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనేమన్నా సుయేష్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటారు. ఒకవేళ ఆర్సీబీ బౌలింగ్ చేస్తేనేమన్నా స్వప్నల్ సింగ్ గారు ఎనీథింగ్ ఎవరో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటారు. ఇలా ఆర్సీబీ టీం మంచిగా బ్యాలెన్సింగ్గా ఉంది. సో ఒకటి మిడిల్ ఆర్డర్లో కన్సిస్టెన్సీ ఏమన్నా లోపమా అనే ఒక్క క్వశ్చన్ తప్పించి ఆర్సీబీ టీంతో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈసారి ఆర్సీబీ ఫ్యాన్స్ యొక్క కళ నెరవేరే అవకాశం ఉంటుంది, ఎందుకంటే టీం అలా స్క్వాడ్ ప్రస్తుతానికి ఆన్ పేపర్ అయితే ఆర్సీబీ స్క్వాడ్ మంచిగా ఉంది. సో ఈ స్క్వాడ్ని వాళ్ళు మంచిగా యూటిలైజ్ చేసుకొని మంచిగా పర్ఫామ్ చేస్తే ఆర్సీబీకి కప్పు కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ మళ్ళీ కాలర్ ఎగరేసుకొని ఈసారి కప్పు నమ్దే అనే స్టేట్మెంట్ని ఈసారి కప్పు నమ్దు అనే స్టేట్మెంట్లా మార్చుకునే అవకాశం ఉంది. సో హోప్ ద బెస్ట్, ఆర్సీబీ విల్ వన్ ద సీజన్ ట్రోఫీ కొట్టాలని చూద్దాము. సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ముఖ్యంగా చేస్తారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ క్రిక్ బాస్. థ్యాంక్ యూ.